Hello everyone. Good morning to all. Welcome to eGuru EduTech YouTube channel. ఫ్రెండ్స్ ఈరోజు మనం 18th అక్టోబర్ 2020 కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకేనా, ఈరోజు మన టాప్ కరెంట్ అఫైర్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోస్ అనేది మనకు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్. ఓకేనా, నేను మన యొక్క ఈ కరెంట్ అఫైర్స్తో పాటు వీటికి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా, ఒకవేళ మీకు కనుక నా యొక్క వీడియో నచ్చితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, మనం ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ వచ్చేసి వరల్డ్ లార్జెస్ట్ జింక్ స్మెల్టర్ జింక్ స్మెల్టర్ world largest zinc smelter to be set up in Gujarat. World largest zinc smelter would be set up in Gujarat. ఓకేనా ఫ్రెండ్స్, మనకు ప్రపంచంలో అతిపెద్ద జింకు శుద్ధి కర్మాగారం ఎక్కడ స్థాపించబోతున్నారు అంటే 2022 సంవత్సరంలో ఇది ప్రారంభం కాబోతుంది. ఓకేనా, ఈ పరిశ్రమ ఇది జింకు శుద్ధి కర్మాగారం, ప్రపంచంలోనే అతిపెద్ద జింకు శుద్ధి కర్మాగారం మన భారతదేశంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలో 2022 వరకు ఇది అందుబాటులోకి రానుంది. ఓకేనా, ఒక్కసారి మనం ఈ యొక్క జింకు స్మెల్టర్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, జింకు స్మెల్టర్ అంటే ఏంటంటే ఇది ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ జింక్ కాన్సన్ట్రేట్స్ ఇంటూ ప్యూర్ జింక్. ఓకేనా, జింక్ కాన్సన్ట్రేట్స్ ఇంటూ ప్యూర్ జింక్ అంటే జింక్కు సంబంధించిన కొన్ని ఓర్స్ ఏమేమి ఉంటాయి అంటే అవి కొన్ని ప్యూర్ జింక్ ఫామ్లో ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వీటిని మన యొక్క ఫర్ ఎగ్జాంపుల్ జింక్ సల్ఫైట్ అండ్ జింక్ అండ్ ఇంకేమున్నాయి జింక్ కార్బోనేట్, జింక్ సిలికేట్. ఓకేనా, జింక్ కార్బోనేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ZnCO3 జింక్ కార్బోనేట్ నుండి ప్యూర్ జింక్ను తీయడం అండ్ అలాగే జింక్ సిలికేట్. ఓకేనా, జింక్ సిలికేట్ నుంచి మనకు జింక్ను వేరు చేయడం. ఓకేనా, దీన్ని మనం ఏమంటామంటే జింక్ స్మెల్టింగ్ అంటాం. ఓకేనా, జింక్ స్మెల్టింగ్, దీనికి సంబంధించిన పరిశ్రమనే మనకు గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు కాబోతుంది. ఓకేనా, దీన్ని ఎవరు నిర్మిస్తున్నారంటే కంపెనీ నేమ్ వచ్చేసి మనకు వేదాంత గ్రూప్. ఇది మనకు అండర్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కింద వర్క్ చేయడం జరుగుతుంది. ఓకేనా, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అంటే మన దేశంలో ఉన్న జింక్ సంబంధించిన కంపెనీలు అన్ని యొక్క హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకు ఇది జింక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే వరల్డ్ లార్జెస్ట్ జింక్ స్మెల్టర్. ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకు ఎస్ఎస్సి ఆర్ఆర్బిలో అడిగే అవకాశం ఉంది. ఓకేనా, మనకు ఏం లేదు క్వశ్చన్, జింక్ స్మెల్టర్ అనే ఒక కంపెనీ ప్రపంచంలో అతిపెద్ద కంపెనీ, ఇది ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారు అంటే గుజరాత్. ఓకేనా, సో జింక్ స్మెల్టింగ్ అంటే ఏంటంటే జింకు సంబంధించిన ఓర్స్ ఏమైతే ఉన్నాయో ఖనిజాలు వాటి నుంచి జింకును వేరు చేయడం. ఓకేనా, జింకును వేరు చేయడం జింకు స్మెల్టింగ్ అంటారు. ఓకే, దీన్ని మనకు వేదాంత గ్రూప్ వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. ఓకేనా, ఇది అండర్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కింద ఉంటుంది. ఇది 2022 వరకు మనకు అందుబాటులోకి రానుంది. ఓకే, ఇది మనకు జింకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే ఫ్రెండ్స్, అంటే అలాగే ఇక్కడ మనం కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూద్దాం. గుజరాత్కు సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూద్దాం. మనకు గుజరాత్ సీఎం మనకు ఎవరో తెలుసు, విజయ్ రూపానీ. మనకు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఇతను మనకు తెలుసు బీజేపీ పార్టీకి సంబంధించిన పర్సన్. విజయ్ రూపానీ ఈజ్ ద సీఎం ఆఫ్ గుజరాత్. హీ బిలాంగ్స్ టు బీజేపీ పార్టీ. ఓకే, నెక్స్ట్ మనం గుజరాత్ యొక్క గవర్నర్ చూద్దాం. గుజరాత్ యొక్క గవర్నర్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్కి అండ్ గుజరాత్కి ఒకే ఒక గవర్నర్ నియమించడం జరిగింది. ఓకేనా, మధ్యప్రదేశ్కు అండ్ గుజరాత్కు
సారీ గుజరాత్కి అయితే సింగిల్ గవర్నర్ ఉన్నారు, ఓకేనా. అతని పేరు వచ్చేసి ఆచార్య ఆచార్య దేవవ్రత్ ఓకేనా. ఆచార్య దేవవ్రత్ అనే ఒక పర్సన్ మనకు గుజరాత్కి గవర్నర్గా ప్రస్తుతం కొనసాగుతున్నారు, ఓకేనా. ఇది మనకు జింకు స్మెల్టింగ్ అండ్ గుజరాత్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. సెకండ్ వన్ చూద్దాం, ఓకేనా. సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ మన యొక్క 2020 సంవత్సరంలో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 58th పొజిషన్లో ఉంది, ఓకేనా. 2020లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 58th పొజిషన్, ఓకేనా. మన గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు. అంటే పవర్ ఆఫ్ పాస్పోర్ట్ అంటే ఏ దేశం యొక్క పాస్పోర్ట్ అనేది ఎక్కువ మొత్తంలో మనకు చాలా పవర్ అంటే చాలా ఎక్కువగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ కంట్రీ తీసుకుంటున్న చర్యలు, ట్రాన్స్పోర్ట్లో ఎలాంటి విధానం అవలంబిస్తున్నారు అనేది ప్రతి ఒక్క విషయాన్ని దృష్టిలోకి తీసుకొని ఈ యొక్క గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ అనే ఒక ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. గ్లోబల్ పాస్పోర్ట్ ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనకు 2020కి ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 58th పొజిషన్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ వచ్చేసి యూపీ గౌట్ లాంచెస్ మిషన్ శక్తి ప్రోగ్రామ్, ఓకేనా. యూపీ ఉత్తరప్రదేశ్ అనే ఒక స్టేట్ మనకు ఆ రాష్ట్రంలో మిషన్ శక్తి అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతుంది. ఒకసారి మనం ఈ మిషన్ శక్తి అంటే ఏంటో చూద్దాం ఒకసారి. అసలు యూపీ గౌట్ యొక్క మిషన్ శక్తిని ఎందుకు స్టార్ట్ చేయబోతుందంటే రీసెంట్గా మనకు తెలుసు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్రాస్ అనే ఒక ప్రాంతంలో మనకు రీసెంట్గా ఒక స్త్రీని అత్యంత దారుణంగా రేప్ చేసి చంపివేయడం జరిగింది, ఓకేనా. ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని మనకు అక్కడ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేశారు అంటే మిషన్ శక్తి అనే ఒక కొత్త ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతున్నారు. అసలు మిషన్ శక్తి అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇది మనకు మహిళా సాధికారత కార్యక్రమం, ఓకేనా. ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఓకేనా. ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అంటే మనకు ఈ యొక్క ఏవైతే సంఘటనలు జరుగుతున్నాయో స్త్రీల మీద రేపులు సంబంధించిన అండ్ అలాగే అత్యాచారాలకు సంబంధించిన వాటిపై మనకు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు అంటే అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మిషన్ శక్తి అంటే యూపీ స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క స్త్రీకి వీటి మీద అవగాహన పెంపొందించడం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఓకేనా. అండ్ అలాగే ఇందులో మనకు 2 ఫేజులు ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకు మిషన్ శక్తి, సెకండ్ వన్ వచ్చేసి మనకి ఆపరేషన్ శక్తి. ఇవి 2 అంటే ఈ 2 ప్రోగ్రామ్స్ అనేవి మనకు 2 ఫేజ్లో ఉండడం జరుగుతుంది, ఓకేనా. 2 ఫేజెస్లో ఉండడం జరుగుతుంది. వీటి మనకు ఏ స్టేట్ లాంచ్ చేస్తుంది అంటే మిషన్ శక్తి ప్రోగ్రామ్ ఈజ్ లాంచ్డ్ బై ద యూపీ స్టేట్ గవర్నమెంట్. ఒకసారి మనం యూపీ గురించి చూద్దాం, ఓకేనా. యూపీ గురించి చూద్దాం. మనకు యూపీ స్టేట్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు బీజేపీ పార్టీ, ఓకేనా. బీజేపీ పార్టీకి సంబంధించిన పర్సన్ యూపీ సీఎం. అండ్ అలాగే గవర్నర్ వచ్చేసి మనకు యూపీ అండ్ ఎంపీ ఈ 2 రాష్ట్రాలకు గవర్నర్గా కొనసాగుతుంది ఎవరు అంటే ఆనందీబెన్ పటేల్.
బెన్ పటేల్, ఓకేనా. ఆనందీబెన్ పటేల్ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ యూపీ అండ్ ఎంపీ, ఓకే. మనకు యూపీ సీఎం వచ్చేసి యోగి ఆదిత్యనాథ్, ఓకేనా. క్వశ్చన్ చూద్దాం ఇందులో. మిషన్ శక్తి స్టార్ట్ బై విచ్ స్టేట్? యూపీ, ఓకే. మిషన్ శక్తి స్టార్టెడ్ బై విచ్ స్టేట్ అంటే యూపీ. ఫ్రెండ్స్ ఇది ఇంపార్టెంట్, ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం, ఓకేనా. ఫోర్త్ కరెంట్ అఫైర్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ ఇండియా అండ్ చిలీ, ఓకేనా. ఫస్ట్ ఇండియా అండ్ చిలీ జాయింట్ కమిషన్ మీటింగ్ హెల్డ్ వర్చువల్లీ, ఓకేనా. ఫస్ట్ టైం ఇండియా అండ్ చిలీ జాయింట్ కమిషన్ మిషన్ హెల్డ్ వర్చువల్లీ, ఓకేనా. మనకు భారతదేశం మరియు చిలీ సంబంధించిన దేశాలు, మన దేశంలో మరియు చిలీ దేశంలో సంబంధించిన ఆర్థిక, వ్యవసాయ, సాంఘిక మరియు సెక్యూరిటీ మరియు డిఫెన్స్, స్పేస్ సంబంధించిన రంగాల గురించి ఫస్ట్ టైం మనకు ఇండియా అండ్ చిలీ రెండు దేశాలు ఏం చేస్తాయి అంటే వర్చువల్లీ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఓకేనా. ఈ యొక్క రెండు దేశాలు అన్ని రంగాలలో కామర్స్, అగ్రికల్చర్, సెక్యూరిటీ, హెల్త్ అండ్ డిఫెన్స్ అండ్ స్పేస్, అంతరిక్ష రంగాల్లో సహాయాలు పెంపొందించుకోవడం కోసం ఈ రెండు దేశాలు ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది, ఓకేనా. ఫ్రెండ్స్ మనకు ఒక్కసారి ఇందులో మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ టైం ఏ దేశంతో ఇండియా అన్ని రంగాల్లో ఒప్పందం కూర్చుకోవడం జరిగింది అంటే ఇండియా అండ్ చిలీ విత్ టెలికాన్ఫరెన్స్ అంటే వర్చువల్లీ. కరోనా వైరస్ నేపథ్యంలో వర్చువల్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించుకోవడం జరిగింది, ఓకే. ఏ రంగాల్లో అంటే కామర్స్, సెక్యూరిటీ అండ్ స్పేస్, అగ్రికల్చర్, డిఫెన్స్, ఓకేనా. ఈ రంగాలలో అంటే సహకారం, ఒక దేశానికి ఒకటి సహకారం పెంపొందించుకోవడం ఈ యొక్క ఫస్ట్ టైం ఇండియా చిలీ మధ్య జరిగిన ఒప్పందంలో ఇవి మనకు కావాల్సిన ముఖ్య సహకారాలు అందించడం ఇది ఒక రెండు దేశాల విధి, ఓకే. ఒకసారి మనం చిలీ గురించి చూద్దాం. చిలీ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి శాంటియాగో. చిలీ యొక్క క్యాపిటల్ సిటీ శాంటియాగో. కరెన్సీ వచ్చేసి చిలియన్ పేసో. చిలియన్ పేసో వచ్చేసి మనకు కరెన్సీ ఆఫ్ చిలీ కంట్రీ. నెక్స్ట్ మనం ఫిఫ్త్ వన్ చూద్దాం, ఓకేనా. ఫిఫ్త్ వన్ వచ్చేసి వర్చువల్ మీట్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఓకేనా. ఈ వర్చువల్ మీటింగ్ అనేది మనకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో జరగడం జరిగింది. ఈసారి మనకు హోస్ట్ చేసింది అంటే ఈ యొక్క కార్యక్రమానికి హోస్ట్ ఎవరు అంటే ఇండియా ఈజ్ ద హోస్ట్ ఫర్ ద షాంఘై, ఓకేనా. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మెంబర్ హ్యాస్ బీన్ హోస్టెడ్ బై ద ఇండియా. ఇది వచ్చేసి సెవెంత్ వర్చువల్ మీటింగ్. మనకు ఏ దేశం మనకు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది అంటే ఇండియా. మన భారతదేశం అనేది సెవెంత్ షాంఘై కోఆపరేషన్ దానికి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది, ఓకేనా. అసలు ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే ఇందులో మొత్తం 8 దేశాలు ఉండడం జరుగుతుంది, ఓకేనా. 8 దేశాలు ఏం చేస్తాయంటే లీగల్గా అంటే న్యాయపరమైన సలహాలు అంటే ఒక దేశం ఒకటి పంచుకోవడం మరియు సేవలు అందించుకోవడం కోసం ఈ యొక్క షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంస్థ ఏర్పడింది, ఓకేనా. ఇందులో మొత్తం మనకు 8 దేశాలు ఉంటాయి. అయితే మనకు ఈ షాంఘై కోఆపరేషన్ అనేది 7th మీటింగ్ జరిగింది, ఓకేనా. మన భారతదేశం వచ్చేసి భారత్ అండ్ పాక్, ఇండియా అండ్ పాక్ ఈ రెండు దేశాలు
2017లో ఈ షాంఘై కోఆపరేషన్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకేనా. మనకు 2001లో కజకిస్తాన్, కిర్జిగిస్తాన్, చైనా, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఓకేనా. ఉజ్బెకిస్తాన్ ఈ 6 దేశాలతో మొదటిగా ప్రారంభించడం జరిగింది. ఓకేనా. మనకు ఇండియా అండ్ పాక్ అనేది, ఇండియా మరియు భారతదేశం అనేది 2017లో ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకేనా. కజకిస్తాన్, కిర్జిగిస్తాన్, చైనా, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఓకేనా. ఈ యొక్క 6 దేశాలు 2001లో ఏర్పడడం జరిగింది. ఓకే. ఇందులో మనకు లేని దేశం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం లేదు. ఓకేనా. ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం లేదు. క్వశ్చన్ ఏమడుతాడంటే మనకు షాంఘై కోఆపరేషన్లో సభ్యత్వం లేని దేశం ఏంటి అడుగుతాడు. ఓకేనా. మనకు ఆప్షన్స్ వచ్చేసి ఇండియా, పాకిస్తాన్, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇస్తాడు. ఓకేనా. లేని దేశం అనేది కాబట్టి మనం ఆఫ్ఘనిస్తాన్ ఆన్సర్ని క్లిక్ చేయాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేసి యుద్ధ్ అభ్యాస్ ఈజ్ bilateral joint exercise between India and USA. युद्ध अभ्यास అనేది బయలాటరల్ జాయింట్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ. మనకు భారతదేశం మరియు అమెరికా మధ్య ఈ రెండు దేశాలు ఏం చేశాయంటే సంయుక్తంగా ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ని నిర్వహించుకున్నాయి. దాని పేరు వచ్చేసి యుద్ధ అభ్యాస్. ఓకేనా. యుద్ధ అభ్యాస్ అనేది ఇండియా ప్లస్ యుఎస్ఏ అనే దేశాలు నిర్వహించుకుంటాయి. ఓకే. ఇది మిలిటరీకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఓకే. మిలిటరీకి సంబంధించిన ఎక్సర్సైజ్. దీన్ని ఇండియా అండ్ యుఎస్ఏ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఓకే. యుద్ధ అభ్యాస్ అనేవి ఏ దేశం నిర్వహించుకుంటాయి అంటే ఇండియా అండ్ యుఎస్ఏ రెండు దేశాలు మనకు ఈ యొక్క యుద్ధ అభ్యాస్ అనే ఒక మిలిటరీ ఆపరేషన్ అంటే ఎక్సర్సైజ్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. యుద్ధ అభ్యాస్ అనేది ఏ దేశాలు అంటే ఇండియా అండ్ యుఎస్ఏ. ఓకే. ఇండియా అండ్ యుఎస్ఏ. నెక్స్ట్ 7th క్వశ్చన్. చాబర్ పోర్ట్ ఈజ్ ఇన్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? చాబర్ పోర్ట్. ఓకేనా. చాబర్ పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అంటే మనకు చాబర్ పోర్ట్ ఇన్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అంటే ఇరాక్. ఓకేనా. ఇరాక్. మనకు ఇరాక్ అనే దేశంలో చాబర్ పోర్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇవి మనకు ఈ సంవత్సరం వార్తల్లోని కొన్ని ప్రదేశాలు కాబట్టి ఇది ఇంపార్టెంట్. చాబర్ పోర్ట్ అనేది మనకు ఇరాక్ దేశంలో ఉంది. ఓకేనా. ఇరాక్ దేశంలో ఉంది. ఇరాక్ యొక్క రాజధాని వచ్చేసి మనకు బాగ్దాద్. ఓకేనా. ఇరాక్ యొక్క రాజధాని వచ్చేసి మనకి బాగ్దాద్. ఓకే. నెక్స్ట్ మనం 8th క్వశ్చన్ చూద్దాం. ఆపరేషన్ గ్రీన్ స్కీమ్ ఎయిమ్స్ టు స్టెబిలైజ్ ద సప్లై ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్స్? ఓకేనా. మనకు ఆపరేషన్ గ్రీన్ స్కీమ్. ఓకేనా. ఆపరేషన్ గ్రీన్ స్కీమ్ అంటే మనకు ఇక్కడ మనం ఏం చేయాలి అంటే గ్రీన్ స్కీమ్ అనగానే మనకి ఇది కూరగాయలకు సంబంధించిన ఉత్పత్తులను పెంపొందించడం ఈ గ్రీన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా. గ్రీన్ స్కీమ్ అనేది మన దేశంలో స్టార్ట్ అయిన ఒక రెవల్యూషన్ అంటే విప్లవం లాంటిది. మన దేశంలో కూరగాయల సాగు పెంపొందించడం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఇందులో ఏ పంటలకు మనం గ్రీన్ స్కీమ్ కింద తీసుకోవడం జరిగింది అంటే పొటాటో, ఆనియన్, టమాటో. ఓకేనా. పొటాటో, ఆనియన్స్, టమాటో సంబంధించిన పంటలను పెంపొందించడం ఈ గ్రీన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. గుర్తుపెట్టుకోవాలి. మనకు పొటాటో, ఆనియన్, టమాటో. మన క్వశ్చన్ ఏమంటారంటే గ్రీన్ స్కీమ్లో ఏ పంటలను పెంపొందించడానికి ఈ యొక్క ఆపరేషన్ ఉపయోగపడుతుందంటే పొటాటో, ఆనియన్, టమాటో అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఎబో అంటారు. మనం ఆల్ ఆఫ్ దిస్ ఎబోస్ అనే ఆప్షన్ పెట్టాలి. ఓకే. పెట్టాలి. ఇది ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఆపరేషన్ గ్రీన్ స్కీమ్. ఓకే. నెక్స్ట్ మనం 9th వన్ చూద్దాం. లాస్ట్ వన్.
9th one. Okay, 9th one. Y20 Global Summit held on 15th October 2020 by Y20 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 Global Summit 2020 held by 2020 host by which country? Host by which country అంటే మనకు సౌదీ అరేబియా ఒక దేశం మనకు Y20 గ్లోబల్ సమ్మిట్ అంటే స్పోర్ట్స్కి సంబంధించిన మీటింగ్. ఓకేనా, గ్లోబల్ సమ్మిట్ 2020 హెల్డ్ బై ద సౌదీ అరేబియా కంట్రీ. ఓకే, సౌదీ అరేబియా కంట్రీ అంటే మనకు Y20 ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. Y20 అనగానే ఇది ఒక మోడల్ అని గుర్తుపెట్టుకోండి, ఫోన్ మోడల్. ఇది ఎక్కడ లాంచ్ అయిందంటే సౌదీ అరేబియా లాంచ్ అయిందని ఒక షార్ట్ కట్తో గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్ మనకు 18th October 2020 కరెంట్ అఫైర్స్. మీకు నా యొక్క వీడియో నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్కి. ఓకే, ఇది కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వారికి ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ గురు ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. అండ్ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.